గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఓవైపు హానీమూన్ కు తీసుకెళ్లి భర్తను చంపిన భార్య కేసును మేఘాలయలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే, మరోవైపు జార్ఖండ్ లో అదే తరహా ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ కూడా పెళ్లైన కొద్ది రోజులకే భర్తను హతమార్చింది ఆ కిల్లర్ వైఫ్. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం గర్హ్వా జిల్లాలో చోటు చేసుకుంది. జార్ఖండ్లోని గర్హ్వాలో సోనం రాజా రఘువంశీ తరహాలోని మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ వివాహం చేసుకున్న 36 రోజులకి తన భర్తను కిరాతకంగా హత్య చేసింది. ఆ 22 ఏళ్ల మహిళ తన భర్తకు విషం ఇచ్చి చంపిందని పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని రామచందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషున్పూర్ గ్రామానికి చెందిన సునీత మే 11వ తేదీన గర్హ్వాలోని రంకా పోలీస్ స్టేషన్ పరిధి బహోకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన మరుసటి రోజే సునీత తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త అంటే ఇష్టం లేదని, అతనితో ఉండలేనని చెప్పింది. దీంతో 2 కుటుంబాలు సునీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. చివరికి జూన్ 5న విషున్పూర్లో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో సునీత తన భర్త దగ్గరికి తిరిగి వెళ్ళింది. తనకు ఇష్టం లేదన్నా బలవంతంగా భర్త దగ్గరికి పంపించడంతో సునీత పగ పెంచుకుంది. అసలు ఆ భర్తనే లేకుండా చేస్తే ఈ గొడవ అసలుకే ఉండదని భావించింది. జూన్ 14న సునీత బుద్ధనాథ్ రామానుజ్ గంజ్ మార్కెట్కి వెళ్లారు. అక్కడ చెట్లకు వాడే పురుగు మందులు అవసరమని భర్తకు చెప్పి అతనితో కొనిపించింది. జూన్ 15వ తేదీన రాత్రి భర్తకు ఇష్టమైన చికెన్ కర్రీ చేసిన సునీత అతను తెచ్చిన పురుగు మందును అందులో కలిపింది. ఆ భోజనం చేసిన బుద్ధనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. కొడుకును కోడలే చంపిందనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది మృతుడి తల్లి. దీంతో సునీతను విచారించగా మొదట అత్తింటి వారిపైనే ఆరోపణలు చేసిందని, ఆ తరువాత తానే నేరం చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఒకవేళ మొదటి ప్లాన్ ఫెయిల్ అయితే మరుసటి రోజు భోజనంలో విషం కలిపేందుకు 2 పురుగు మందు ప్యాకెట్లను తన బ్లౌజులో కూడా దాచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బుద్ధనాథ్ చనిపోయాడని తెలిసి వెంటనే ఆ ప్యాకెట్లను పొదల్లో పారేసినట్లు విచారణలో తేలింది. అసలు భర్తల ప్రాణాలకు రక్షణ ఎక్కడుంది? కొంతమంది ప్రియుళ్ల మోజులో పడి భర్తలను బలి తీసుకుంటూ ఉంటే, మరికొందరు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని భర్తల ప్రాణాలను అమానుషంగా తీసేస్తున్నారు. పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాని జీవితాంతం భార్యతో కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో వచ్చిన భర్తను బలి చెయ్యొద్దు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.